వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. గోగాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. గోగాకు పచ్చడి ఎలా చేయాలంటే గోగాకు ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఒలిచి పక్కన పెట్టుకున్న తర్వాత 3 సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలి. నీళ్లు బాగా వికనిచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత నీళ్లు బాగా ఇంకుతాయి. ఇంకిన తర్వాత ధనియాలు కొద్దిగా, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు వేసుకొని వేపుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పెట్టుకోవాలి. ఉప్పు తగినంత దాంట్లో వేసుకోవాలి. ఆ నూనెలోనే గోగాకు వేసుకోవాలి. గోగాకు వేసుకొని బాగా ఉడకనిచ్చి గోగాకు బాగా నూనెలో వాడ్చుకోవాలి. ఒక అరగంట సేపు పడుతుంది గోగాకు వాడ్చుకునే దానికి. అరగంట సేపు వాడ్చుకొని గోగాకు దీన్ని మిక్సీకి వేయబడలేదు. ఇంకా మిక్సీకి వేయకపోయినా సూపర్ గా టేస్ట్ ఉంటుంది. మిక్సీకి వేయబడలే. మిక్సీకి వేస్తే బాగా టేస్ట్ తగ్గిపోతుంది. మిక్సీకి వేయకుండా దంచుకునే పని దంచుకోవచ్చు. మా ఇంట్లో రోల్ లేదని మేము మిక్సీకి వేయకుండా అట్లాగే వాడుచుకున్నాం. అయినా బాగుంది. బాగా వాడితే ఉప్పు ఒకరో వేసుకోవాలి. దీంట్లో కూడా ఉప్పు వేసుకున్న తర్వాత అరగంట పడుతుంది. నూనె బాగా తేలాలి. నూనె బాగా తేలిన తర్వాత ఆ మిరప్పొడి దంచుకున్నాం కదా, అదంతా వేసుకునేసి బాగా వాడనిచ్చి ఉప్పు ఎంత సరిపోయిందో చూసుకొని తగినంత కూర ఉప్పు వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకొని నూనె బాగా తేలిన తర్వాత చేసుకోండి. ఇలాగా చేసి చూడండి ఎలాగుంటుందో. మిరప్పొడి వేసుకున్న తర్వాత లాస్ట్లో 4 తెల్లపాయలు వేసుకోండి. తెల్లపాయలు వేసుకుంటే తినేదానికి బాగుంటాయి టేస్టీగా. బాగా ఉడికితే నూనె బాగా తేలుతుంది. ఉడికిన తర్వాత నూనె బాగా తేలిన తర్వాత దించుకోవాలి కిందకి. రోజుకైతే ఎర్రగడ్డలు వేసుకోవచ్చు. నిల్వ ఉండే పని అయితే ఎర్రగడ్డలు లాస్ట్ లో నిల్వ ఉండే పని అయితే ఎర్రగడ్డ వేయబడలేదు. అన్నంలో పెట్టుకొని తింటే వంకాయ తాలింపు కాంబినేషన్ పెట్టుకొని తింటే బాగుంటుంది.